దేవా వచ్చిన సంఘాన్ని బట్టి బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు ప్రభావ ఈమె మా అత్తయ్య గారు. కొన్నేళ్ళు అలా అయితే ప్రార్థనాపరుడు, అలాంటి ప్రార్థనాపరురాలు. ఆమె ఇంటిని ప్రార్థనా మందిరంగా మార్చి చివరకు తన కుమారుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్నారు. ఇది మా మ్యారేజ్ డే ఇంకా క్రిస్మస్ సందర్భంగా జరుపుకున్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. మా సహోదరులు ఇంకా అందరూ మా కీబోర్డ్ ప్లే చేస్తున్నారు కదా మా వారు. మేము నలుగురు తోటికోడల్లో ఫస్ట్ పాస్టర్ గారు, మొదటి ఆవిడ. హాయ్ ఫ్రెండ్స్, భోజనాలు అయితే రెడీ పెట్టేశారు ఫ్రెండ్స్, చూడండి. ఇవైతే బాబాయ్ హోటల్ నుంచి ఆర్డర్ చేసాము. కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, దాని గురించి సాటర్డే. చాలా బాగున్నాయి, రీజనబుల్ చక్కగా చాలా బాగున్నాయి. ఓపెన్ చేయి రైస్ ఓపెన్. సూర్య వెళ్తాడు, ఒకసారి ఫోన్ చేసి మైండ్ రెడీగా మై ఫేవరెట్ ఫ్రెండ్స్ కర్డ్ అండ్ పికిల్స్ ఆల్సో దేర్ ఫ్రెండ్స్, పికిల్స్ చిప్స్ ఆల్సో దేర్ ఫ్రెండ్స్. కరెక్ట్ అయితే ఇప్పుడు తీసుకుంటుంది, వడ్డిస్తున్నారు వడ్డింపులు మమ్మీ వాళ్ళు. రాజ్ మమ్మీ అయితే బిర్యానీ వస్తుంది ఫ్రెండ్స్, బిర్యానీ. ఆంటీ ఫ్రెండ్ వేసుకోండి. హాయ్, వెల్కమ్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇది మా హౌస్ అండి. ఇందులో మేము దగ్గరగా ఈ ఇంట్లోకి వచ్చి ఒక 11 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే దేవుడు మాకు గృహమును విత్తమును పితరులిచ్చే స్వాస్థ్యము అనేసి బైబిల్ గ్రంథంలో ఉంది కదా. దేవుడు మాకు మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే మాకు ఈ గృహాన్ని అనుగ్రహించారు. ఇది మా అత్తయ్య గారి తరపు నుండి మా ఆయన గారికి వచ్చిన గృహం. అయితే దేవుడే ఈ గృహంలో మమ్మల్ని ఎంతగానో ఆరోగ్యమందు, సంతోషంలో, దుఃఖంలో, అన్ని విషయాల్లో దేవుడు నన్ను ఎంతగానో బలపరుస్తూ, నా కుటుంబాన్ని బలపరుస్తూ ఈ గృహంలో ఈ 10 సంవత్సరాలు, ఈ 11 సంవత్సరాలని మేము ఈ గృహంలోనే గడిపాము. అది కేవలం దేవుని ఉచితమైన కృప. అందుకని దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎంతగానో మమ్మల్ని ఈ గృహంలో భద్రపరిచాడు ఇన్ని సంవత్సరాలు. ఇక ముందు కూడా ఆయనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి. చిన్న గృహం, దేవుడు చక్కగా చదువుకోవడానికి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు నాకు. అందుని బయట దేవుడిని స్తుతిస్తున్నాను. నా చిన్న బిడ్డలు ఇద్దరు. ఇది మా పాప తయారు చేసింది, హ్యాపీ హోమ్స్ అని. నిజమే, సంతోషంగా ఉండాలి ఇంట్లో ఎల్లప్పుడూ, అన్ని వేళలా ఆనందించమంటున్నాడు కదా అపోస్తలుడైన పౌలు. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ ప్రతి విజ్ఞాపన ప్రార్థనలను యాచనలను చేయుచు ఆయన సన్నిధిలో మీ సహనమును సకల జనులకు తెలియపరచనీయుడి అనేసి వాక్యం సెలవిస్తుంది కదా. ఈ గృహంలోకి వచ్చిన కాడ నుంచి దేవుడు చక్కగా ఆనందాన్ని ఇచ్చాడు. దుఃఖం కలిగినప్పటికీ దేవుడు మరలా ఉదయానికే దాన్ని సంతోషంగా మార్చాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా ఇక్కడ కబోర్డ్ ఉంది కదండి, అది నేనే నా స్వహస్తాలతోటి అవి తయారు చేశాను. దీనికి ఒక 5000 అవుతుంది అంతే ఖర్చు.
అవి చెక్కలు కట్ చేయించుకుండి షాప్ దగ్గర చక్కగా చేసుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వీళ్ళిద్దరూ నా పిల్లలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ.